వల్లభనేని వంశీ గారు ఎక్కడున్నాడు, ఏ జైల్లో ఉన్నాడు, ఏ జైల్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. రాజమండ్రి జైల్లో ఒక పద్ధతి ఉంటుంది. హ్మ్. విజయవాడ జిల్లా జైల్లో ఒక పద్ధతి ఉంటుంది. హ్మ్. విజయవాడ జిల్లా జైలు, గన్నవరంలో కూడా ఒక జైలు ఉంది. ఓకే. గన్నవరంలోనూ జైలు ఉంది, మచిలీపట్నంలో కూడా ఒక జైలు ఉంది. అయితే జిల్లా జైళ్లలో సౌకర్యాలు పరిమితంగానే ఉంటాయి. హ్మ్. సెంట్రల్ జైల్లో ఉన్నన్ని సౌకర్యాలు ఇక్కడ ఉండవు. హ్మ్. ఉండకపోవడానికి కారణం ఏంటంటే రిమాండ్ ప్రిజనర్స్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఈరోజు వెళ్తారు, రేపు బయటికి వెళ్ళిపోతారు, బెయిల్ వచ్చేస్తుంది. రిమాండ్ ప్రిజనర్స్ ఎక్కువ శాతం ఉంటారు. అలాగే పెద్ద నేరగాళ్ళని అక్కడ ఉంచరు. అంటే పెద్ద సెక్షన్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు సపోజ్ టాడా యాక్ట్ ఉందనుకోండి. హ్మ్. టాడా లాంటి యాక్ట్స్ పెట్టినటువంటి నేరస్తులు వాళ్ళు తీసుకోరు. వాళ్ళని ఖచ్చితంగా సెంట్రల్ జైలుకి పంపించమని అడుగుతారు. ఓకే. అంటే అక్కడ భద్రతకి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. అయితే విజయవాడ జిల్లా జైలుకి సంబంధించి 3 బ్లాక్స్ ఉన్నాయి అక్కడ. 3 బ్లాకులుగా జైలు ఉంది. ఫస్ట్ బ్లాకు, సెకండ్ బ్లాకు, థర్డ్ బ్లాక్ అంటారు. వర్గ సమాజంలో ఎలాగైతే సమాజంలో వర్గాలు ఉన్నాయో, అగ్రకులాలు, కింది కులాలు ఎలా ఉన్నాయో, ఆధిపత్య కులాలు, బానిస కులాలు ఎలా ఉన్నాయో, జైల్లో కూడా అలాగే ఉంది. జైల్లో ఫస్ట్ బ్లాక్‌లో ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఉంటారు. అదేమీ పెద్ద గొప్పగా ఏముండదు. మామూలు రూమే, కాకపోతే కొంచెం ఫ్యాను, గది చిన్నగా ఉంటుంది. ముందు చాలా స్పేస్ ఉంటుంది. అలా కూర్చొని మాట్లాడుకోవడానికి దానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ బ్లాక్‌లో వ్యవహారం. కానీ రాజమండ్రి జైల్‌లో లాగా పడుకోవడానికి ఒక గట్టు ఉండదు. సిమెంట్ గట్టు ఉంటుంది అక్కడ రూమ్స్‌లో. హ్మ్. అది కూడా ఒక మనిషికే. అంటే జైల్లో గదికి పద్ధతి ఏంటంటే వేస్తే సింగిల్ లాకప్ వేస్తారు ఒకరిని. లేదంటే ముగ్గురినేస్తారు. ఇద్దరిని వేయరు. హ్మ్. అది సిస్టమ్. అంటే ఇద్దరు కొట్టుకుంటే మూడో వ్యక్తి సాక్ష్యంగా ఉంటాడనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే. అందుకని ఇద్దరిని వేయరు. వేస్తే ఒకరినేస్తారు, లేదంటే ముగ్గురినేస్తారు. ఆ ముగ్గురిలో ఒకడే పడుకోగలడు. మిగిలిన ఇద్దరు కింద పడుకోవటమే. లోపల ఒక అటాచ్డ్ వాష్‌రూమ్ ఉంటుంది. వాష్‌రూమ్ అంటే అదేం పెద్ద రూమ్‌లా ఉండదు. హ్మ్. ఒక పక్కకి ఒక బేసిన్ ఉండి, ఒక చిన్న గోడ ఉంటుంది దానికి అడ్డంతే. చిన్న పెట్టగోడ ఉంటుంది. అక్కడ నీళ్ళు ఏర్పాటు చేసుకొని ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నైట్ అక్కడ కానిచ్చుకోవాలి. బయటకు తీయరు. మార్నింగ్ అన్‌లాకప్ చేస్తారు. అన్‌లాకప్ చేసిన తర్వాత బయట తిరగొచ్చు. ఆ బ్లాక్ వరకు తిరగొచ్చు. ఈ ఫెసిలిటీ వీళ్ళకుంటుంది. అలాగే సెకండ్ బ్లాక్ ఇంకొంచెం పెద్ద గదులుంటాయి. ఎక్కువ మంది ఉంటారు గదిలో. హ్మ్. ఆ ఎక్కువ మంది ఉండటం అనేది ఒక అడ్వాంటేజ్, ఒక ఇబ్బంది కూడా. ప్రైవసీ ఉండదు. అందుకని అక్కడ అదో మధ్య తరగతి బ్లాక్. దాని తర్వాత పూర్తిగా దిగువ స్థాయి బ్లాక్ ఒకటుంటుంది, థర్డ్ బ్లాక్. ఓకే. ఆ థర్డ్ బ్లాక్ బ్యాక్ సైడు కిచెను వ్యవహారం ఉంటుంది. భోజనాలు అవన్నీ అక్కడి నుంచి వస్తాయి. భోజనాలు వాళ్ళే పెడతారు. జైలు నిబంధనల ప్రకారం భోజనం లోపలే చేయాలి వాళ్ళు. బయట నుంచి నాట్ అలౌడ్ ఏది. అంటే బయట నుంచి వచ్చే వాటిలో ఏదైనా కలిసి వస్తే ప్రమాదం కాబట్టి అలౌ చేయరు. హ్మ్. కానీ విజయవాడ జైలు గతంలో బయట నుంచి తెప్పించుకునే ఒక సౌలభ్యం ఉండేది. ఈ మధ్య కొంచెం కట్టుదిట్టాలు చేశారు. ఇదివరకు రోజుల్లో టిఫిన్ కూడా బయట నుంచి తెప్పించుకునేవాళ్ళు చాలామంది. ఓకే. అంటే లోపలికి వచ్చేటువంటి స్టాఫ్ ఉంటారు. అంటే ప్రిజన్ స్టాఫ్ మాత్రమే కాదు. కటింగ్ చేయటానికి వచ్చేటువంటి వాళ్ళు, ఇలాంటి స్టాఫ్ ఉంటారు కొంతమంది. పారిశుధ్యం, హ్మ్. వంట వాళ్ళు, ఇలాంటి వాళ్ళు బయట నుంచి వచ్చే స్టాఫ్ ఉంటుంది. వాళ్ళకి ముందు రోజే డబ్బులు ఇచ్చేస్తారు. రేపు బలాంది పట్టుకుని. వీళ్ళకి ఒక హోటల్‌తో టై అప్ ఉంటుంది. అక్కడి నుంచి వీళ్ళు కోరిన టిఫిన్‌ల కాగితాలు నైటే వెళ్ళిపోతాయి. హ్మ్. ఉదయం 6:00కల్లా రెడీ అయిపోయి ఉంటాయి ప్యాకెట్స్ అన్నీ. ఓకే. 7కి వాళ్ళు డ్యూటీకి వచ్చేటప్పుడు ఎవరిది ఆళ్ళకి పడేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు. ఇదివరకు రోజుల్లో ఉండేది. ఇప్పుడు అది దాని స్థాయి పెంచారు. దాని స్థాయి పెంచిన తర్వాత పోయిందది. నిజానికి ఆ జైలు కూడా అక్కడి నుంచి తరలించాలి అని ఒక ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. హ్మ్.
చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచి ఆ ప్రతిపాదన ఉంది. ఆ జైలు అక్కడ తీసేయాలి అని. తీసేసి ఊరి చివర కట్టాలి అనే ప్రతిపాదన ఉంది. దానికి స్థలం కేటాయింపు కూడా జరిగింది. కానీ జైలు షిఫ్ట్ అవ్వట్లేదు. ఇక్కడే ఉంటోంది. ఇది సౌకర్యంగా ఉందని చెప్పి ఇక్కడ నడుపుతున్నారు. ఈ నడిపే క్రమంలో దీన్ని కొంచెం బెటర్మెంట్ చేశారు. కొంచెం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా కొన్ని ఫెసిలిటీస్ పోయినాయి. ఆ పోయిన ఫెసిలిటీస్‌లో ఇదొకటి. సో, బయట నుంచి తెప్పించుకునే వాళ్ళు చాలా బయట నుంచి వచ్చేసేవి. టీలు రెగ్యులర్‌గా వచ్చేవి బయట నుంచి. ఆ ఎదురుగుండా అంటే తాలూకా ఆఫీస్ ఉంటుంది. తాలూకా ఆఫీస్‌లోనే వెనకాల జైలు ఉంటుంది. ఇది బ్రిటిష్ వాళ్ళ స్ట్రక్చర్. ఎలా ఉంటుందంటే బ్రిటిష్ వాళ్ళ స్ట్రక్చరు లోకల్ ఆఫీసులన్నీ ఒకే కాంపౌండ్‌లో కడతారు. హ్మ్. ట్రెజరీ కూడా అక్కడే ఉంటుంది. ఓకే. ట్రెజరీ, తాలూకా ఆఫీసు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, పౌర సరఫరాలు ఇవన్నీ ఒకే కాంపౌండ్‌లో కట్టేసి, ఆ కాంపౌండ్‌లోనే జైలు కూడా పెట్టేసేవారు. పెట్టేసి అది మొత్తం ఒక కాంపౌండ్ కింద ఉంటుంది. ఇది వాళ్ళ స్ట్రక్చర్. ఏ ఊళ్ళో అయినా ఇదే ఉంటుంది. మీరు ఏ ఊరికెళ్ళండి, ఆ ఊళ్ళో తాలూకా ఆఫీస్ ఉన్న చోటే ట్రెజరీ ఉంటుంది. హ్మ్. ఆ ట్రెజరీ పక్కనే జైలు ఉంటుంది. ఈ స్ట్రక్చర్ ప్రకారమే విజయవాడలో కూడా ఉంటుంది. అయితే గాంధీనగర్ సెంటర్‌లో ఉంటుందది. ఉండడంతో హార్లిక్స్ సీసాలు ఇచ్చి, ఆ పక్కన ఉన్నటువంటి డైమండ్ టీ సెంటర్ దగ్గర నుంచి టీలు తెప్పించుకునేవాళ్ళు. హ్మ్. గేట్ దగ్గర సీసా డబ్బులు ఇచ్చేస్తే, కొంచెం కమిషన్ తీసుకొని సీసా బయటకి పంపించి, ఈ డెలివరీ కోసం బాయ్స్ ఉండేవాళ్ళు ఉంటారక్కడ. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. అంత ఈజీ మార్కెట్ యాక్సెసిబిలిటీ ఉండేది విజయవాడ జైలుకి. ఇప్పుడు కొంచెం కట్టుదిట్టం చేశారు. ఒక గేటు వ్యవస్థ అన్నీ వచ్చినాయి ఇప్పుడు. హ్మ్. పాత రోజుల్లో నేను ఆ జైల్లో ఉండగా పరిస్థితి ఉండేది. రాత్రి అంటే ప్రాపర్ కూర లేకపోతే బయట నుంచి డబ్బులు ఇచ్చేస్తే తెప్పించేసేవాళ్ళు. ఏదో కూర మనం చెప్పింది. దాంతో తినేసి పడుకునేవాళ్ళం. ఈ పరిస్థితి ఉండేది. కానీ ఈ మధ్య కొంచెం తగ్గింది. విజయవాడ జైలుని 5 స్టార్ జైలు అనేవాళ్ళు ఆ రోజుల్లో. 5 స్టార్ జైలు అంటే ఏదైనా దొరుకుతుంది మీ దగ్గర డబ్బులుంటే అనే పరిస్థితి ఉండేది. ఓకే. కానీ ఇప్పుడు అంత లేదు. జైల్లో ఏం పెడతారో అదే తినాలి. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే తినాలి రాజమండ్రిలో. కానీ ఆయనకి ఒక కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడు ఆయన. భోజనం బయట నుంచి తెప్పించుకుంటామని. అలాగే ఇక్కడ వల్లభనేని వంశీ దగ్గరికి వచ్చేసరికి ఆయనకి అనారోగ్య సమస్యలున్నాయి. ఆయన కింద పడుకోలేడు. పడుకున్నా లేవలేడు. ఆయన వెన్నుపూసకు సంబంధించినటువంటి సమస్యతో బాధపడుతున్నాడు. అందుకని ఆయన కింద పడుకోవడం కుదరదు కాబట్టి లోపల ఫెసిలిటీస్ ఏమి ఉండవు ఇమ్మీడియట్‌గా. వెళ్ళినప్పుడు అలా అడ్జస్ట్ అవ్వాల్సిందే. కిందే ఉంటుంది. వాళ్ళు ఇచ్చేది ఏమిటి? ఒక పట్టా ఇస్తారు. ఒక దుప్పటి ఇస్తారు. అంతే. కింద ఏసుకోవడానికి ఒకటి, పైన కప్పుకోవడానికి ఒకటి ఇచ్చి ఒక జైళ్ళల్లో రాజమండ్రిలోనో మరో చోటో తయారైనటువంటి జనపనార పట్టా ఒకటి ఇస్తారు. హ్మ్. ఆ పట్టా వేసుకొని దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి ఒక దుప్పటేసుకొని దాని మీద పడుకోవడమే. తల కిందకి దిళ్ళు, గిళ్ళు ఏమీ ఇవ్వరు వాళ్ళు. జైలు ప్రొవైడ్ చేయదు. వాటితోనే గడిపేయాలి. వాటితోనే గడిపేస్తారు. కాతే వీళ్ళు బయట ప్రీమియం లైఫ్‌కి అలవాటు పడి ఉంటారు కాబట్టి, ఆ ప్రీమియం లైఫ్ తాలూకా జబ్బులు గూడా ఉంటాయి గాబట్టి, ఇప్పుడు అతని వైఫ్ చెప్పింది. బ్యాక్ ప్రాబ్లమ్ ఉంది. ఆయనకు వెన్నుపూస సమస్యలున్నాయని. హ్మ్. ఈ వెన్నుపూస సమస్య ఉన్న వాళ్ళకి నిజానికి అలా కటిక నేల మీద పడుకోవటం అనేది ఒక నివారణ. అనవసరంగా వీళ్ళు ఆఫీసర్స్‌కి పిటిషన్స్ అవి పెట్టుకొని, పరుపులు అవి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పరుపులు అలాట్ అయ్యుంటాయి. కన్సిడరేషన్ ఉంటుంది. కన్సిడర్ చేస్తారు. పోలీసు అంటే దీనికి కోర్టు దాకా వెళ్ళక్కర్లేదు. కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఈ భోజనం వ్యవహారంలో కోర్టు పర్మిషన్ ఇవ్వాల్సిందే కానీ, ఈయనకి మెడికల్ సర్టిఫికేట్స్ డాక్టర్ ఉంటాడు లోపల. వారు ఈ ప్రాబ్లమ్ ఉన్నవాడు ఇలా పడుకోవడం కష్టం అంటే గనక దానికి సంబంధించిన ఏర్పాట్లు బయట నుంచి చేసుకుంటే వాళ్ళు అలౌ చేస్తారు. ఓకే. అది సూపరింటెండెంట్ నిర్ణయానికే ఉంటుంది. హ్మ్. సూపరింటెండెంట్ నిర్ణయం పరిధిలో ఉన్నటువంటి సౌకర్యాలు వాళ్ళు ఇస్తారు. అలా సౌకర్యాలు ఇవ్వడానికి ఆల్రెడీ అంగీకరించారని చెప్పిందావిడ. ఇంకా వేరే ప్రాబ్లమ్ లేదు. ఇంకా హ్మ్. వేరే ప్రాబ్లమ్ ఏమిటి వీళ్ళకి సమస్య, లోపల నుంచి ఔట్ క్యాంటీన్ అని ఒక ఫెసిలిటీ ఉంటుంది. ఆ ఔట్ క్యాంటీన్ రాసి ఏదైనా కావాలంటే తెప్పించుకోవచ్చు. దిండు తెప్పించుకోవచ్చు. లేకపోతే ఇంకొక 2 దుప్పట్లు తెప్పించుకోవచ్చు.
బయట నుంచి అంటే వీళ్ళ అకౌంట్లో డబ్బులు ఉంటాయి. పీసీపీ అని ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు జైలుకి వెళ్ళిన ప్రతోడికి. పర్సనల్ క్యాష్ అండ్ ప్రాపర్టీ అకౌంట్ అనేది దాని పేరు పీసీపీ అంటారు. ఆ పీసీపీలో మీ డబ్బులు ఉంటే ఆ డబ్బుల నుంచి మీరు పిటిషన్ రాసి మీకు ఏం కావాలో తెప్పించుకోవచ్చు. అవుట్ క్యాంటీన్ వార్డర్ అని ఉంటాడు.